హనుమాన్ సినిమాకు ఇప్పుడు అదిరిపోయే రికార్డ్ వచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఏ చిత్రం కూడా 300 కోట్ల క్లబ్లోకి జాయిన్ అవ్వలేదు. తెలుగు సినిమాలు సంక్రాంతి లిస్ట్ తీస్తే హనుమాన్ ఒక్కటే ఈ రేంజ్ సక్సెస్ని సాధించింది. ఇక ఇప్పుడు 300 కోట్ల క్లబ్లోకి జాయిన్ అయింది. ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సౌండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిందే. థియేటర్లు లభించక హనుమాన్ను ముందు రోజే ప్రీమియర్ వేసుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత లెక్కలు మారాయి. లాస్ట్ ఆప్షన్ అన్న హనుమాన్ను ఫస్ట్ ఆప్షన్గా ఎంచుకున్నారు ఆడియన్స్. మహేష్ బాబు గుంటూరు కారాన్ని కూడా హనుమాన్ బీట్ చేసి అవతల పారేసింది. ఇక ఇప్పుడు 25 రోజుల్లో 300 కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది హనుమాన్. సంక్రాంతికి గుంటూరు కారంతో పోటీ పడింది హనుమాన్. ఈ రెండు చిత్రాలు జనవరి 12 విడుదలయ్యాయి. అయితే 12వ తేదీన ఎక్కువ స్క్రీన్లు లభించకపోవడంతో 11వ తేదీ సాయంత్రం నుంచి వందల సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేశారు. ఈ ప్రీమియర్లతోనే 2 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది హనుమాన్. అలా ప్రతి చోట హనుమాన్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నార్త్లోనూ ఈ మూవీకి అంతా ఫిదా అయ్యారు. ఓవర్సీస్లో అయితే ఎవ్వరికీ సాధ్యం కాని రికార్డులను హనుమాన్ నెలకొల్పింది. నాన్ రాజమౌళి, నాన్ ప్రభాస్ రికార్డులను హనుమాన్ క్రియేట్ చేసింది. ఇంతవరకు మన స్టార్ హీరోలైన బన్నీ, చెర్రీల చిత్రాలు ఓవర్సీస్లో $3.5 మిలియన్ వరకు కలెక్ట్ చేశాయి. కానీ హనుమాన్ మాత్రం $5 మిలియన్ పైగా కలెక్ట్ చేసింది. అది కూడా నార్మల్ టికెట్ రేట్లతోనే ఈ రేంజ్ వసూళ్లను సాధించింది. 2 తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ ఇలా ప్రతి చోట హనుమాన్ టికెట్లను నార్మల్ రేట్కి విక్రయించారు. పెద్ద సినిమాలకు చేసినట్లుగా ప్రభుత్వాల నుంచి అనుమతులు తెచ్చుకుని ఇష్టారీతిన టికెట్ల రేట్లు పెంచలేదన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం 300 కోట్ల క్లబ్లోకి జాయిన్ అయింది. దీంతో హనుమాన్ మరోసారి నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇలాంటి భారీ సక్సెస్ సాధించడంతో జై హనుమాన్ను మరో రేంజ్లో ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.